నిజం 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 ఈ నిజంని నేను కూడా ఒప్పుకుంటున్నా. ఈ నిజం ఈ ఫోటోలో ఉన్న కాంట్రాక్టర్ ఎవరో నా ఒరిజినల్ ఫోటో చూపించా. ఈ ఫోటో కూడా మీరు తీసుకెళ్ళండి. ఈ కాంట్రాక్టర్ ఎవరో GTR వీళ్ళందరూ కూడా 2024లో మా ప్రభుత్వం రాగానే పారిపోయారు. ఇప్పుడు ఈ గట్టు కనపడుతుంది మనకి. ఈ గట్టు గూగుల్ టేక్అవుట్లో ఫోటోలు తీస్తే 2024లో మేము అధికారంలోకి వచ్చేప్పటికి గట్టే కనపట్లా. అవి కూడా గూగుల్ టేక్అవుట్ ఫోటోలు ఉన్నాయి. ఇవి కూడా గూగుల్ టేక్అవుట్ ఫోటోలు ఉన్నాయి. ఒక్క విషయం చెబుతున్నా లాస్ట్గా, ధనాన్ని దోపిడీ చేశారు. NGTలో కేసు ఉంది, హైకోర్టులో కేసు ఉంది. ఆ రోజు MP కింద పనిచేసిన వ్యక్తికి కోవర్ట్ కింద పనిచేయడానికి పోలవరం మట్టి నుంచి మట్టి తిన్నందుకు 182 కోట్లు ఆయన అక్రమంగా ఆయనకు వెళ్ళినాయి. ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే వ్యక్తికి 250 కోట్లు వెళ్ళినాయి. అసలు నేను ఇంకోటి అడుగుతా జిల్లా అధ్యక్షుడిని. ఇదివరకు మీ అందరికీ తెలుసు, గుణదల దగ్గర ఒక రబీష్ కొండ ఉండేది. మీ పాత వాళ్ళు అయితే చాలామందికి తెలుసు. మరి 2019 నుంచి 24కి ఆ రబీష్ కొండ మొత్తం ఎక్కడ కనపట్లా. అది ఏమైపోయిందో గూగుల్ టేక్అవుట్ తీస్తే ఇక్కడ బయటకు వస్తుంది. వీళ్ళ తండ్రి ఇంకో మంచి పేరు పెట్టాడు, అరైవల్ డిపార్చర్స్. అంతేకాకుండా అందుకున్నది దోచుకుంటాం. అవినాష్ దేవిని ఏంటంటే అందుకుంటాం దోచుకుంటాం. నీ పేరు అది మంచి పేరు పెట్టాడు. ఈ వ్యక్తిని నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఆ రోజు 2017లో నీ తండ్రి గారు వెళ్ళి మా చంద్రబాబు నాయుడు గారి చేతులు పట్టుకున్నారు. నువ్వు వెళ్ళి మా యువ నాయకుడు నారా లోకేష్ కాళ్ళు పట్టుకుని బతిమాలి, నేను ఈ తప్పులు చెయ్యను బాబు, నన్ను క్షమించండి అంటే నిన్ను దగ్గర తీసుకుని ఆయన మిమ్మల్ని నిన్ను ఆశీర్వదించాడు. అటువంటి వ్యక్తులు అంటే తెలుగుదేశం తిండి పెడితే పెరిగిన వ్యక్తులు మీరు. ఆ తర్వాత మీరు వేరే పార్టీల్లోకి వెళ్ళి విజయవాడ చరిత్రను మార్చిన వ్యక్తులు. అటువంటి గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని విమర్శిస్తే, లేకపోతే నన్ను విమర్శిస్తే నువ్వు నీ సైకో నాయకుడు ఫేక్ నాయకుడు జగన్ రెడ్డిని సాటిస్ఫై చేయగలవేమో కానీ ప్రజల్ని మెప్పించలేవు. నాయకుడు అంటే నారా లోకేష్ గారి లాగా ఉండాలి. తాను ప్రతినిత్యం ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. నీలాగా దాచుకుంటాం మీ నాయకుడిలాగా ఫేక్ వార్తలు ప్రచారం చేయటం, దాచుకుంటాం హత్యలు చేయటం, కూనీలు చేయటం మాకు చేత అవుతుంది. కాబట్టి ఇక ఎక్స్ ఎప్పటికీ ఎక్సే. ఒకటే చెప్తున్నా, మొన్న కూడా కొన్ని కాగితాలు మీకు ఇచ్చా. ఏమిచ్చా? ఒక 120 కోట్ల కుంభకోణం బ్యాంకుల ద్వారా జరిగింది అని. ఆ 120 కోట్ల కుంభకోణం గురించి మరి ఎవరికైనా ఆన్సర్ వచ్చిందేమో ప్రెస్ మీట్లో? ఎవ్వరికీ నాకు తెలియదు, ఎవ్వరికీ రాలా. మళ్ళీ ఇంకో ఫేక్ ప్రచారం. కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలు ఇలా ముగ్గురు కలిసి చేస్తూనే ఉంటారు నిరంతరం. ఇటువంటి నాయకులే నా వైసీపీలో ఉన్నారు. కాబట్టి మీ అందరినీ ఒకటే కోరుతున్నా, నిజం నిర్భయంగా గూగుల్ టేక్అవుట్స్ ఫోటో ఆ రోజు పోలవరం గుడికాలలో మా ప్రభుత్వ హయాంలో ఒక్క ఫోటో రాలేదంటే అక్కడ ఏమీ జరగటల్లా. ఆ రోజున్న గూగుల్ టేక్అవుట్ ఫోటోలు తీసుకోండి, ఇవాళ ఉన్న ఫోటోలు ఏమన్నా ఉంటే తీయండి. పోలవరం కుడి కాలువలో తవ్వకాలు జరుగుతున్నాయి అంటే మీరు మేమన్న కూడా చెప్పా, సాక్ష్యాధారాలు చూపించండి. నేను ఎక్కడన్నా ఇటువంటి ప్రతిరోజు వీళ్ళకి అలవాటు ఏంటంటే ఏదో ఫేక్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని. అట్లాగే గత 2019లో కూడా చేసుకుని అధికారంలోకి వచ్చారు. మీరు అధికారం రావటం కళ, మీ చరిత్ర కలిసిపోయింది, మీరు మాజీలుగానే మిగిలిపోతారు. మా హయాంలో పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అందజేయాలనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. తప్పకుండా పోలవరం పూర్తి చేస్తాం. ఎటువంటి అక్రమాలు పోలవరం కుడి కాలువలో జరిగినట్లన్నిటికీ కూడా గుడ్. ఏదో ఈడీ కంప్లైంట్ రాశారంటున్నారు, రాసేయండి, నేను కూడా స్వాగతిస్తున్నాను. వాళ్ళు కూడా రావాలి, ఈ అక్రమాలన్నీ బయటికి తీయాలి. ఈ ఫేక్ ఫోటోలు ప్రచారించేది కూడా